బైబిల్లో రాయబడింది. మత్తయి సువార్త 6:34 చదువుకున్నాం. రేపటిని గూర్చి చింతించొద్దు, రేపటి దినము దాని సంగతులను దాని గూర్చి చింతించును. చాలండి, రేపటిని గూర్చి మనం చింతించాల్సిన అవసరము లేదు. రేపటిని గూర్చి ఎందుకు ఈ మాట రాయబడిందంటే, మానవుడికి రేపు ఏమి సంభవిస్తుందో ఎవరికి తెలియదు. బైబిల్ రాయబడింది. యాకోబు రాసిన పత్రిక 4:14 చదువుతాం. కొన్ని వచనాలు చూపిస్తానండి. యాకోబు రాసిన పత్రిక 4:14 మనం చదువుకుందాం. మానవుడికి రేపేమి సంభవించునో ఎవరికి తెలియదు పిల్లరా. మనిషి భవిష్యత్తు ఎరగనవాడు తన భవిష్యత్తు ఏదో ఉంది అనుకుంటాడు, కానీ ఎప్పుడు ఏం జరిగిద్దో, ఎక్కడ ఎలా జరిగిద్దో, ఏ పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరికి కూడా తెలియదు. బైబిల్ చెప్తుంది కదా, రేపేమి జరుగునో మీకు తెలియదు. మీ జీవము, మీలో ఉన్న ప్రాణము ఏ పాటిది? మనము కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి మానవుడి స్థితి ఇది. అంతలో బండి కొంతసేపు కనబడతాం, అంతలోనే మాయమైపోయి ఆవిరి వంటి వారమే. ఏమండి, ఇప్పుడే కదా మనతో మాట్లాడింది, ఇప్పుడే కదా ఫంక్షన్లో కలిసింది, ఇప్పుడే కదా మనకు ఎదురైంది, పని దగ్గర ఉన్నది, ఇప్పుడే కదా మన దగ్గర నుంచి వెళ్ళిపోయింది, అయ్యో ఎలా జరిగింది అన్న పరిస్థితులు వస్తూ ఉంటాయి. అందుకోసం రేపటికి వచ్చినటువంటి మానవుడికి భవిష్యత్తు ఎరగని వాడిగా ఉన్నాడు. భవిష్యత్తు ఎరగని మనుష్యుడు. బైబిల్ చెప్తుంది రేపేమో ఎవరికి సంభవించింది ఎవరికి కూడా తెలియదు. ఇంకా బైబిల్ అంటుంది, సామెతల గ్రంథం 27:1 రాయబడినట్లయితే, చదివినట్లయితే ఈ రాయబడిన మాటను చదువుకుందాం పిల్లరా. రేపటి దినమును గురించి అతిశయపడద్దు, ఏ దినమున ఏది సంభవించునో ఎవరికి తెలియదు పిల్లరా. మన జీవము ఏ పాటిది? అంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది అని బైబిల్లో రాబడింది. ఇంకా మన బైబిల్ చదివినప్పుడు కదా, ఏ దినమున ఎవరికి ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, ఏమవుతుందో ఎవరికి తెలియదు, ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు, మనిషికి ఏం సంభవిస్తుందో తెలియదు. బైబిల్లో రాయబడిన మాట ఏమిటంటే పిల్లరా, రేపు ఏ దినమున ఏమి జరుగునో బైబిల్లో రాయబడింది. ఏ దినమున ఏ మనిషికి ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. మానవుడి జీవితం చాలా అల్పమైనది, స్వల్పమైనది, కొంతలో కనబడి అంతలో మాయమయ్యే మానవుడి పరిస్థితి బైబిల్ తెలియచేస్తుంది పిల్లరా. ప్రసంగి గ్రంథం 8:7 చదివితే ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది చూడండి. దయచేసి ప్రసంగి గ్రంథం 8:7 చదువుకుందాం. సంభవింపబోవున్నది నరులకి ఎవరికైనా తెలుసా? ఎవరికేం తెలుసు? మనం వెళ్తున్నాము, ఇది సంభవిస్తుంది, ఎలాంటి పరిస్థితి వస్తుందని ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు పిల్లరా. అందుకోసం మనుషుడు బ్రతుకుండగానే సత్యం ఏమిటి, సత్య మార్గం ఏమిటని ఎరిగి తెలుసుకొని ఉంటే మంచిదేమో అనిపిస్తుంది సత్య మార్గాన్ని. అందుకోసం బైబిల్ మనం చదివాం, సంభవింపబోవున్నది నరులకు ఎవరికి తెలియదు. తెలుసా? ఎక్కడ ఏం జరిగిందో ఎవరికైనా తెలుసా? మనకేమైనా తెలుసా? ఎవరికి తెలియదండి. నరులకి సంభవింపబోయినది అది తెలియదని బైబిల్లో రాబడింది. బైబిల్లో చదవండి. అది ఎలాగూ సంభవించును వారికి తెలియజేసేవారు ఎవరైనా ఉన్నారా? ఇది జరగబోతుంది, నువ్వు అక్కడికి వెళితే ప్రమాదం జరగబోతుంది, నువ్వు అక్కడికి వెళితే మరణించబోతావు అని ఎవరైనా చెప్పగలరా? భవిష్యత్తు ఎరిగిన వారు ఎవరున్నారండి? బైబిల్ అదే చెప్తుంది, ఏ దినమున ఏది సంభవించునో తెలియదు, సంభవింపబోయేది కూడా మనకి తెలియదు. 9:12 చదువుదామండి. ప్రసంగి గ్రంథం 9:12 తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరగరు. వారి కాలం ఎప్పుడు ముగించబడుతుందో ఎవరికి కూడా తెలియదు. కాలము తెలియని, ఏది సంభవించదో తెలియని, భవిష్యత్తు ఎరగని మనిషి భవిష్యత్తు ఏందో తెలుసుకొని, భవిష్యత్తులో మనలో ఉన్నటువంటి ప్రాణం పోతే ఆ తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తుందో, ఏ మార్గములు వెళ్ళాలో అని ఎరిగి ఉంటే, అది తెలుసుకుని ఉంటే బాగుంటుందేమని బైబిల్లో రాబడిన మాట ఏమిటంటే, ప్రభువైన యేసయ్య అంటాడు, నేనే మార్గము
నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు కూడా మోక్షానికి, ఆ వైకుంఠానికి ఎవరు కూడా చేరలేరని బైబిల్లో రాయబడి ఉంది కదా. తమ కాలము ఎప్పుడు ముగించబడుతుందో ఎవరికి కూడా తెలియదు అని బైబిల్లో రాయబడి ఉంది. 11వ అధ్యాయం 2వ వాక్యం చదువుదాం. ప్రసంగి గ్రంథము దయచేసి భూమి మీద ఏమి కీడు జరుగును అస్సలు ఎవరికి తెలియదండి. భూమి మీద ఏ కీడు జరిగిద్దో ఎవరికి తెలుసండి? మనకి మన భవిష్యత్తు మనకు తెలుసా? మన పరిస్థితులు మనకు తెలుసా? అందుకోసం మన భవిష్యత్తు ఎరిగిన దేవుడు మేము ఆరాధిస్తున్న యేసయ్య. హల్లెలూయా. ఆయన సమస్తం ఎరిగిన దేవుడిగా ఉన్నాడు. ఎరగటమే కదండి, సమస్తమును కలగ చేసిన వాడుగా ఉన్నాడు. కలగచేయటమే కదండి, ప్రతి మనిషిని కూడా నిర్మించిన వాడు. ఆయన జీవాన్ని పెట్టినవాడు, ప్రాణం పెట్టిన ఏకైక దేవుడు. అందుకోసమే భూమి మీద ఏమి, ఎప్పుడు, ఎక్కడ కీడు జరుగుతుందో ఎవరికి కూడా తెలియదు. అందుకోసం అది తెలిస్తే పరిస్థితి ఏంటి? తెలిసే ఎవరికన్నా? మనకి ఎవరికి తెలియదండి. అదే అంటుంది కదా, భవిష్యత్తు ఎరగని మనిషి. ఈ వాక్యం ఏంటంటే, భవిష్యత్తు ఎరగని మనిషి. ఏం తెలియదు ఎవరికి? వాళ్ళకి జ్ఞానవంతులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, ఆస్తిపరులు కావచ్చు, అందసందాలు కలిగి ఉండొచ్చు. ఎన్ని ఉన్నప్పటికీ మానవుడికి ఏం జరుగుతుందో, ఈ భూమి మీద ఏం కీడు వస్తుందో ఎవరికి కూడా తెలియదు. బైబిల్ రాబడింది. 3వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. ప్రసంగి గ్రంథం 2వ వచనాలతో నేను ముగిస్తానండి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. కాగా తమ తర్వాత జరిగేది సూచుడికే నరుడు తిరిగి, ఎవడు? చదువు కింద కూడా. నేను చూడగా వారు తమ క్రియల యందు సంతోషించుట కంటే వారికి మరి ఏ మేలును లేదన్న సంగతి నేను తెలుసుకున్నాను. మళ్ళీ మొదటి నుంచి చదవండి, అర్థం కావాలి. చాలా మంచి వాక్యం. కాగా తమకు తర్వాత జరిగే దానిని చూచుటకై నరుణ్ణి తిరిగి లేపుకొని పోయేవాడు ఎవడను లేకపోవుట నేను చూడగా వారు తమ క్రియల యందు సంతోషించుట కంటే వారికి మరి ఏ మేలును లేదన్న సంగతి నేను తెలుసుకున్నానని ప్రసంగి అయినటువంటి సొలొమోను చెప్తున్నాడు. మనుషుడు చనిపోయిన తర్వాత తిరిగి తీసుకోగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా అంటే, మనుషుడు చనిపోయిన తర్వాత తన ఆత్మను తీసుకెళ్లే వారు ఎవరంటే ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన యందు శ్వసించినట్లయితే, ఆయన దేవుడిని మనం అంగీకరించగలిగినట్లయితే, ఆయన రక్తంలో మనం కడగబడినట్లయితే, ఆయన నిజరక్షుడని మనం విశ్వసించగలిగినట్లయితే తిరిగి తీసుకోగలిగేవాడు ఎవరైనా ఉన్నారేమని నేను ఆలోచించానని సొలొమోను గారు చెప్తున్నాడు. ఆయన తిరిగి తీసుకెళ్ళగలిగిన వాడు అంటే ప్రభువైన యేసు ప్రభు వారిని బైబిల్ తెలియజేస్తున్నా. ఒకవేళ చనిపోయిన వారికి తిరిగి వచ్చి యేసుక్రీస్తుని గురించి చెబుతారేమోనంటే ఎవరున్నారు? భూమి మీద చెప్పేవారు ఉన్నారు, కానీ చనిపోయిన వారికి తిరిగి తీసుకురాగలిగిన వారు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. బైబిల్లో ధనవంతుడు కానీ చనిపోయాడు, నరకానికి వెళ్ళాడు. ఆయన అంటాడయ్యా, నేను నరకంలో యాతన పడుతున్నాను అని బాధపడుతూ ఉన్నాడు. అబ్రహామును తండ్రి అయిన అబ్రహామా, నాకింకా 5 అన్నదమ్ములు భూమి మీద ఉన్నారు. నేను ప్రభుని విశ్వసించలేక నా ఇష్టానుసారంగా బ్రతికి జీవించి, నా ఇష్టమైన రీతిలో నేను బ్రతికాను, జీవించాను. నా ఇష్టాన్ని తిన్నాను, తాగాను, తిరిగాను, నా ఇష్టానుసారం బ్రతికాను. దేవుని గురించి తెలుసుకోలేదు, ఆ దేవుని విడిచిపెట్టాను, ఆ దేవునికి నాకు సంబంధం లేదన్నట్టుగా బ్రతికాను. యేసు ప్రభు నాకు కాదు దేవుడు అన్నట్టుగా బ్రతికానయ్యా. ఓ రోజు చనిపోయాడు. భయంకర అగ్నిలో ఉండి కాలిపోతూ ఈ మాట పలుకుతున్నారు. అయ్యా, చనిపోయి నేను నరకంలో ఉన్నాను, అగ్నిలో ఉన్నాను, ఈ భయంకర యాతనకరమైన స్థలంలో నుండి నన్ను ఎవడని తప్పించగలడా? తండ్రి అబ్రహామా, నీ దగ్గర లాజరును పంపించమంటే లాజరు మీ దగ్గర రావటానికి ఏమాత్రం అవకాశము లేదయ్యా. అయ్యా, మనకి నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు. నేను ఎలాగైతే బ్రతికానో, ఎలాగైతే జీవించానో, నా ఇష్టానుసారంగా యేసుక్రీస్తుని ఎరగక
యేసుక్రీస్తును నమ్మక నేస్తం వచ్చిన బ్రతికనయ్యా. మరి నా తమ్ముళ్ళు కూడా అలాగే ఉన్నారు, యేసుక్రీస్తుని ఎరగక. దయచేసి చనిపోయినటువంటి లాజరును భూమి మీదకు పంపించువా బ్రతిమలాడుతున్నారు చనిపోయినటువంటి ధనవంతుడైనటువంటి ఆత్మ అగ్నిలో. ఆయన అంటాడు కదయ్యా, భూమి మీదకి చనిపోయిన వారు తిరిగి మళ్ళీ వెళ్ళడానికి ఇల్లు లేదు. చనిపోయిన తిరిగి వస్తూ ఉంటామా మనం ఇక్కడ? ఏమండి, బ్రతికొస్తూ ఉంటామా? భయపడి వెళ్ళిపోతాం కదా. అందుకోసం వెళ్ళటానికి ఇల్లు లేదయ్యా. భూమి మీద చాలా మంది ప్రవక్తలు ఉన్నారు, బోధకులు ఉన్నారు, చాలా దేవుని మందిరాలు ఉన్నాయి. యేసుక్రీస్తుని గురించి చెబుతున్నారు. ఒకవేళ నీలాగే పెడచెవుని పెడితే వాళ్ళు కూడా, వాళ్ళ ఆత్మలు కూడా నీ దగ్గరగా వస్తాయి. ఒకవేళ ఈ భూమి మీద యేసును గూర్చి ఒకరు విని విశ్వసించి యేసుక్రీస్తు దేవుడిని నమ్ముకొని రక్షించబడితే, ఇదిగో ఈ లాజరు ఎలాగైతే సంతోషకరమైన, సుఖకరమైన, విశ్రాంతికరమైన స్థలంలో ఉన్నాడో, మీ తమ్ముల ఆత్మలు కూడా అక్కడే ఉంటాయి అని చెప్తున్నారు. చనిపోయినటువంటి వ్యక్తి బ్రతుకున్న వారి కోసం ఎంత బాధపడుతున్నాడో, ఎంత ప్రయాసపడుతున్నాడో బైబిల్ చెప్తుంది. అందుకోసమే కొనిపోయేవాడు ఎవరు ఉన్నారా? యేసు ప్రభువు అక్కడే తీసుకుని పోగలిగిన దేవుడు ఉన్నాడు. మరొక చదివి నేను ముగిస్తానండి. 10:14 ప్రసంగి గ్రంథము 14 చదివి ముగిస్తాను. కలగబోవున్నది చదవాలండి. కలగబోవున్నది ఏదో మనుషులు ఎర్రగక ఉండినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుతున్నారు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగును ఎవరు తెలియచేస్తారు? అందుకోసమే ఆ ధనవంతుడయ్యా చనిపోయిన తర్వాత ఎవరు తెలియచేస్తారు నా తమ్ముల కంటే భూమి మీద చెప్పేవాళ్ళు ఉన్నారయ్యా. దైవజనులు, దైవ సేవకురాలు ఉన్నారు. వాళ్ళు యేసుక్రీస్తుని గురించి చెప్తున్నాడు. ఆయన మానవాళ్ళందరి కొరకు వచ్చిన దేవుడు, మానవాళ్ళందరి కొరకు జన్మ కర్మ పాపముల కొరకు బలియాగమైన దేవుడు, మనుషులందరి కొరకు రక్తాన్ని చిందించిన దేవుడు, మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన దేవుడు, నేటికి నాటికైన సజీవుడు, ఆయనకి మరణము లేని దేవుడు, యుగ యుగములో సజీవుడైన దేవుడు ఉన్నాడన్న విషయాన్ని భూమి మీద చెప్తున్నారయ్యా. ఒకవేళ మీ తమ్ముళ్ళు వింటే ఇదిగో ఈ లాజరు దగ్గరకు వస్తారు. ఒకవేళ వెనకపోతే పరచవుని పెడితే వారు ఇష్టం వచ్చినట్టుగా ఉంటే నీ దగ్గరికి వాళ్ళు వస్తారు. బైబిల్ గ్రంథాన్ని తెలియచేస్తుంటారా? యేసుక్రీస్తుని విశ్వసించిన ఆ బిడ్డలకు, యేసును నమ్మినటువంటి బిడ్డలకు ఆ పరలోక రాజ్యములో దేవుడు అవకాశం కల్పిస్తున్న దేవుని వాక్యం తెలియచేయబడుతుంది. ఈ రోజున తల్లి నిజమ్మ గారు కూడా యేసుక్రీస్తుని అంగీకరించి ఏ లోకంలో తన యాత్ర ముగించి యేసు రక్తంలో కడగబడి యేసు ప్రభు వారి కొరకు జీవించి యేసుక్రీస్తులోనే మరణించి ఆమె సమాధి చేయబడింది. రేపు యేసు ప్రభు వచ్చిన ఆత్మను తనతో ఉంచుకుంటాడు. ఆ రాజ్యం ఉండడానికి ఆ తల్లి గారికి గొప్ప భాగ్యము దేవుడిచ్చాడు కనుక మనం దుఃఖపడని అవసరం లేదు. తల్లి విషయంలో తన ఆత్మ నరకానికి వెళ్తుందని బాధపడాల్సిన అవసరం లేదు. ఒక నిత్యత్వానికి ఆమె భూమి మీద బతికుండగానే ఒక రాజ్యాన్ని సంపాదించుకుంది. ఆ రాజ్యం అందరి కొరకు ఏ భేదమును లేదు, అందరికీ రాజ్యం ఉన్నది. ఆ రాజ్యం కావాలంటే మనం కూడా ఆ తల్లి ఎవరైతే సృష్టించిందో అలాగే మనం విశ్వసించినట్టయితే ఆ రాజ్యానికి మనం కూడా వారసులు అవుతాం. ఆ కృప మనందరికి అనుగ్రహించునుగాక. ఆదరణ కర్తం అనాదునిగ విడువవు నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా